ఈ వీడియో చూశారు కదా, అది సోషల్ మీడియాలో డాలీ చాయ్వాలా. మామూలుగా అతను ఎప్పుడు స్టైల్గా చాయ్ చేసుకుంటూ, ఒక రజనీకాంత్ స్టైల్లో చాయ్ చేసుకుంటూ అందరికీ వెరైటీగా నిజంగా మోడల్గా ఉంటాడు. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సంగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్, స్టైలిస్ట్ సూర్యుడు. అతను చాయ్ చేసుకుంటూ అందరికీ ఇస్తాడు. మామూలు మనిషే ఒక వెరైటీగా వింతగా కనపడుతుంటాడు. ఎప్పటి నుంచో ఫేమస్, పెద్ద సినీ హాల్ కూడా వచ్చి ఆయన దగ్గర ఛాయ్ తాగిపోతారు. చాలా స్టైలిష్గా ఇస్తూ ఉంటాడు. ఈ వీడియోలో అయితే చూశారు కదా, స్టైలిష్గా ఇస్తూ ఉంటాడు. అట్లా అయితే ఒకటి జరిగింది సంఘటన, వైరల్ అవుతుంది వీడియో. అయితే ఒక ఆంగ్లేయుడు వచ్చి ఆయన దగ్గరికి, నాకు ఒక ఛాయ్ ఇస్తావా అని అడుగుతాడు. ఇస్తానంటాడు. నార్మల్గా నేను ఒక వీడియో తీసుకుంటా, నాకు ఒక సెటప్ చేస్తాము, ఒక వీడియో తీసుకుంటా అంటే ఓకే సార్, మామూలుగా మనోడు అసలే స్టైల్ మ్యాన్ అని చెప్పి ఒక వీడియో టైప్లో ఆయన చేస్తున్నప్పుడు ఛాయ్ ఇట్లా చేయడము అలాంటిది మొత్తం ఒక వీడియో. ఆయన ఆంగ్లేయుడు కూడా ఇట్లా పెట్టి వన్ చాయ్ ఎప్పుడైతే ఆ బిల్ గేట్స్ టీ తాగాడో అప్పుడు మన భారతదేశం గురించి చాలా గొప్పమైన మాటలు, చాలా గొప్పగా చాలా ప్రశంసించాడు. ఇలా సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్న ప్రజలు, భారతీయులు, మంచి సంస్కృతి నుంచి మంచి టాలెంట్ పీపుల్స్ ఉన్నారు అనే ఒక సందేశం అయితే ఇచ్చాడు. నిజంగా బిల్ గేట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. సెకండ్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వసుదేవం భజే. ఏందా అంటే ఒక జర్మనీ అమ్మాయి మన భారతదేశ సంస్కృతి ఇండుకుంటూ, మన భారతదేశం అంతా తిరుక్కుంటూ, ఒక మంచి సింగర్, చక్కగా మన భారతీయ పాటలన్నీ, అందులో ముఖ్యంగా ఆమెకు కళ్ళు లేవు, పిచ్చులైపోయారు మా టీం అంతా. కళ్ళు లేకున్నా కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఎట్లయితే అద్దం పట్టేలాగా అద్భుతంగా పాటలు పాడింది. మోడీ దగ్గర కూడా పాడడం జరిగింది. నిజంగా అసలు ఆడ పాడుతూ ఉంటే కళ్ళు లేవు, ఎలా చదువుతుందో తెలియదు. అలాంటి అమ్మాయి మన భారతదేశంలో మన భక్తి పాటలు ముఖ్యంగా చాలా హరే రామ హరే కృష్ణ బా ఏమన్నా వాడుతుందా. నిజంగా నాకైతే బూమ్స్ ఎక్కింది. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు హ్యాట్సాప్ అనుకో. దానికి మన నరేంద్ర మోడీ గారు పిలుచుకొని ఆమె చేత పాడియడం అనేది అబ్బా హ్యాట్సాప్. ఆయన పాడుతూ ఉంటే దరువు వేస్తున్నాడు తెలుసా మోడీ గారు. నిజంగా థ్యాంక్ యూ. వీడియో కంప్లీట్గా చూడండి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಿದೆ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಅವ್ರು ರೈತರವ್ರು ನೀವು ಯಾರಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. రైతే రాజని ఎంతో పెద్దగా రైతు గురించి పెద్ద ప్రసంగాలు, పెద్ద ఇది ఇస్తారు రాజకీయ నాయకులు. వాళ్ళ గురించి రైతే వెన్నుముక, రైతు లేని లేదు, దేశమే లేదు, రైతులే రైతు అని ప్రతి ఒక్కరు రైతు గురించి మాట్లాడతారు. కానీ జరిగేది ఏంది, వాస్తవానికి జరిగేది ఏంది, ఏముండదు ఆడ. ఒక మెట్రో స్టేషన్లో, బెంగళూరులో ఒక మెట్రో స్టేషన్లో ఒక రైతును మెట్రో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అలౌ చేయలే. ఏందా అంటే అసలు బెంగళూరులో ఒక పెద్ద ఆయన పాపం మూట పెట్టుకొని కొంచెం మాసిన గుడ్డలతో టికెట్ తీసుకొని స్టేషన్లోకి లోపలికి మెట్రో ట్రైన్ ఎక్కేదానికి పోతున్నాడు. అయితే ఆయనే అక్కడ ఉండే సిబ్బంది అలౌ చేయలే. అదే మామూలుగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, నాలాంటి వాడు ఉంటాడు, ఎందుకు చేయవు, రైతు కదా ఆయన అట్లే ఉంటాడు అంటే ఇది విఐపీది అదే ఇది అని ఏదో పెద్ద లెవెల్ చేశారు. ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. లాస్ట్కి ఆ రైతుని అందరు కలిసి ట్రైన్ ఎక్కిపించారు. ట్రైన్ ఎక్కించిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అయింది. ఎవడైతే వద్దన్నాడో ఆ ఆఫీసర్ని తీసి పడేశారు. ఇది జరిగింది. పేరుకే రైతు, మహా బతుకులు కూడా కానీ తిరగపడాలి, తెలియజేయాలి. అదే సోషల్ మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టారు కాబట్టి ఆ అధికారులకు తెలిసింది. అంతేగాని తెలియకపోతే ఎక్కడ రైతు ఎక్కడ రాజు. అందుకోసమే జనాలు ఆలోచించాలి. వేషాధారణ గురించి కాదు, మనిషి మైండ్ గురించి ఆలోచించాలి. అలా ఎలా ఉంటే టికెట్ తీసుకున్నాడు కదా, అందుకోసం పంపించాలి. ఈ వీడియో వైరల్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం వీడియోలు మూడు సంఘటనలు వైరల్ అయినాయి. 3 సంఘటనలు మీరు అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడండి. వీడియో లేట్ అవుతుంది, ఇక నుంచి లేట్ కావు, పక్కగా ప్రతిరోజు వీడియో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.
मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा। హెల్ప్ చేయొచ్చుగా.